రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాదు జిల్లాలో ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన పంట పత్తి తర్వాత రైతులు ఎక్కువగా లైక్ చేసే పంట, రైతుకు తక్కువ సమయంలో ఆదాయం వచ్చే పంట సోయా పంట. ఈ సోయా పంటలో ప్రధానంగా ఏంటంటే దిగుబడులు అనేది నేను మొత్తం టోటల్గా విజిట్ చేయడం అనేది జరిగింది. దిగుబడులు అనేది బాగా తగ్గుతూ ఉన్నాయి. క్రాప్ చూస్తే బాగా ఉంటుంది, కానీ దిగుబడి మాత్రం అనుకున్నంతగా తీయలేకపోతున్నామని చెప్పి రైతు సోదరులు చెప్తున్నారు. దీనికి ఆర్పిఎస్ ఎస్ప్లవర్ అనేది గనక స్టార్టింగ్ నుంచోని గనక ఒక 2 స్ప్రేలు గనక చేసుకోగలిగితే సోయాలో అద్భుతమైన రిజల్ట్ అనేది తీపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు సమయం దాటిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు లేత తోటలు ఏదైతే ఉందో లేత తోటలలో ఖచ్చితంగా ఆర్పిఎస్ ఎస్ప్లవర్ అనేది కంపల్సరిగా యూజ్ అయ్యేటట్టుగా రైతులు అంటే చేసుకోవాలి. చూడండి తోట ఎంత న్యాచురల్ గా పెంచాడో రెడ్డి గారు, బాగా ఉంది తోట. ఇదంతా కూడా చూడండి భూమిని కప్పేసింది, మొత్తం నేల అంతా కూడా ఎక్కడ కూడా కనబడటం అనేది లేదు. మరి ఇదే ప్లాట్ లో దాదాపు ఏంటంటే ఇది ఒక పచ్చి రొట్టె ఎరువు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆకు చూడండి, ఆకు వెడల్పు కానివ్వండి, దీని యొక్క స్టెమ్ కానివ్వండి, ఇదంతా కూడా మళ్ళీ భూమిలో కలియ దున్నినప్పుడు అది తొందరగా ఏందనంటే ఇది వితౌట్ మొక్క అనేది కూడా ఈ రకంగా కుళ్ళిపోయింది. సేమ్ ఏందనంటే దీన్ని కూడా కంపల్సరీగా ఏందనంటే మళ్ళీ వీళ్ళు కంపోస్ట్ కూడా చూడండి, ఇక్కడంతా మొక్క వేశారు. మొక్కని రోటావేటర్ వేసి మొత్తం దున్నట ఒకసారి భూమిని ఇట్లా భూమి కూడా సాయిల్ కూడా చూడండి ఎంత మంచి సాయిల్ అనేది, సాయిల్ కూడా బాగా ఫెర్టిలిటీ ఉన్న సాయిల్. దీంట్లో కొద్దిగా మెలకువలు కనుక పాటించినట్టయితే అద్భుతమైన దిగుబడులు అనేది రైతులు తీయగలుగుతారు. ఇదంతా కూడా చూడండి సోయా క్రాప్ అనేది ఎంత కూడా క్రాప్ సెట్టింగ్ అంతా. ఇది సోయాలో అధిక దిగుబడి రావడానికి సూచనలు.